దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 26వ తేదీ నవంబర్ మాసం, 4 రోజులు మిగిలినాయి. డిసెంబర్లో వస్తుంది కదా. ఆల్రెడీ కొంతమంది ప్రీ క్రిస్మస్, ఆ క్రిస్మస్ ప్రారంభించాం కదా. ఈరోజు నీకిస్తున్న వాగ్దానం నిజంగా కలం నీళ్ళు గర్వం తిరిగిని. ఏంటో తెలుసా? నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నాను. నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం. ఒక మాట చెప్పనివ్వండి. క్యాలెండర్ మనమే డిజైన్ చేస్తాం, టైప్ చేస్తాం. ఆ వాగ్దానాలు టైప్ చేస్తున్నప్పుడు 3600 వాగ్దానాలు నేను టైప్ చేశాను. ఈ 31st నైట్ వాగ్దానాలు ఇస్తాం కదా, కొత్త సంవత్సరం వాగ్దానం. అది నీకు వచ్చే ప్రతి వాగ్దానం కూడా నెరవేర్పు ఉంటుంది. అవి నా జీవితంలో నెరవేరిని. దేవుడు సత్యవంతుడు, కానీ మనం అనుకున్న మార్గంలో ఉండదు. పూర్తి వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఇది వాగ్దానం. అయితే ఈరోజు చేయి పట్టుకున్న వాడు మనం నేర్చుకుంటున్నాం. ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఐజియా 42:7. ఐ ద లార్డ్, నేనే దేవుణ్ణు, హ్యావ్ కాల్డ్ యూ టు డిమాన్స్ట్రేట్ మై రైచియస్నెస్. నీ ద్వారా ప్రజలకి నా నీతిని చూపించుటకు. ఐ విల్ టేక్ యూ బై ద హ్యాండ్ అండ్ గాడ్ యూ. నేను నా చేతితో నిన్ను పట్టుకుని, ఎత్తి పట్టుకుని నిన్ను కాపాడి, అండ్ ఐ విల్ గివ్ యూ టు మై పీపుల్. నిన్ను నా ప్రజలకు ఇస్తాను. దేని కొరకు? ఇజ్రాయెల్ ప్రజలకి. యాజ్ ఎ సింబల్ ఆఫ్ మై కావనెంట్ విత్ దెమ్, నా యొక్క నిబంధనగా వారికి. అండ్ యు విల్ బి ఎ లైట్ టు గైడ్ ద నేషన్స్. నీవు దీపస్తంభముగా, వెలుగుగా ప్రజలకి, అన్యజనులకి అని తెలుగులో రాశారు. ఇది ఈ యొక్క యెషయా గ్రంథము 42వ అధ్యాయము. మొత్తము మనము చూస్తే 25 వచనాలు కలవు. ఈ 25 వచనాలు వీరు పెట్టిన టైటిల్స్. హియర్ ఈజ్ మై సర్వెంట్, ఒక సేవకుని కోసము రాయబడిన వాక్యాలు. ఈ వాక్యాలు నెరవేర్పు ఎక్కడ? మత్తయి సువార్త 12వ అధ్యాయం 15-21. మొత్తము ఇక్కడ హియర్ ఈజ్ మై సర్వెంట్, ఆ యొక్క 9 వచనాలు. తర్వాత ఏ న్యూ సాంగ్ ఆఫ్ ప్రైజ్, ఒక నూతన గీతము, స్తుతి గీతము 10వ వచనం నుంచి 17 వరకు. ఇజ్రాయెల్ ఈజ్ డెఫ్ అండ్ బ్లైండ్. ఇశ్రాయేలీయులు అంటే డెఫ్ అండ్ బ్లైండ్ అంటే చెవిటివారు మరియు గుడ్డివారు అని చెప్పి 18 నుంచి 25 వరకు ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈరోజు మళ్ళా ఒకసారి వాక్యం చదువుకుందామా? యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. అన్నింటికంటే గొప్ప వాగ్దానం ఏంటి అని అంటే, జారిపోకుండా, నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. నిజంగా మనం పట్టుకున్నాం అనుకోండి, ఎన్నోసార్లు వదిలేసే వారంగా ఉన్నాము. ఆయన మనల్ని పట్టుకున్నాడు అనుకోండి, ఆయన మనల్ని వదిలేసినట్లు, మనల్ని మర్చిపోయినట్లు ఎలా అవుతుందంటే, ఆయన ఒకటి చెప్తా ఉంటాడు, కానీ కళ్ళ ముందంతా పూర్తి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఎంత వరకు వెళ్ళిపోతుందంటే, ఎటు దిక్కు తోచని, ఏంటి నిజంగా దేవుడు నన్ను పట్టుకున్నాడా? దేవుడు నాతో ఉన్నాడా? దేవుడు నాతో ఉంటే ఎందుకు ఈ కష్టాలు అని చెప్పి ఎంతగా కుమిలిపోయే వారంగా ఉంటామంటే, అంటే నిద్ర లేని రాత్రులు, కలవరంతో నింపబడిన రాత్రులు, కన్నీరు మున్నీరుగా గుండె పగిలి ఏడ్చిన రాత్రులు,
అర్థం కాదు. ఎటువైపు వెళ్ళాలో కూడా తెలియదు. చాలా వేదన అనిపిస్తుంది, చాలా దుఃఖం అనిపిస్తుంది, గుండె పగిలి కేకలు వేయాలనిపిస్తుంది. కానీ ఆయన నీతిమంతుడని ఇక్కడ మనకి ఇవ్వబడుతున్న పోర్షన్లో ఈ యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఎందుకు పిలిచాడు? 6వ వచనం చూస్తే, గుడ్డివారి కన్నులు తెరచుటకు. యేసుప్రభు వారికి ఈ వాగ్దానాలు ఆయన పట్టుకుంటే నెరవేరిని అని చెప్పారు కదా. గుడ్డివారి కన్నులు, గుడ్డివాళ్ళు అంటే గుడ్డోల్ని చూపొచ్చునుగాక కాదు, నిత్యము చూచుచుందురు కానీ గ్రహింపకుందురు కదా. అంటే చూడడం అంటే చూసి పక్కన పాడేస్తాం. అది ఒక్కసారి నువ్వు అబ్జర్వ్ చేస్తే అందులో ఎన్నో కనబడతాయి కదా. అంటే నిదానంగా చూస్తే బంధించబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు. అంటే ఏదో చెరసాలలో ఉన్నవారిని కాదు. ఎన్ని దర్శనాలు, 4 దర్శనాలు చెప్పలేను. కుష్ఠరోగుల కోసం చూపించాడు. పగిలేటట్లు ప్రార్థన చేస్తున్నాను, గుండె పగిలి, ప్రభువా కుష్ఠరోగులు ఎంత అన్యాయం ప్రభువా, ఆ వ్యాధి రావడమే కానీ దానికి ఇంకా స్వస్థత లేదు తెలుసా, దేవుడిస్తే తప్ప. రెండవది ఆడపిల్లల కోసం చూపించాడు. ఈ మానభంగాలు, రేపులు చేసి వాళ్ళు అన్యాయం అయిపోతున్న వాళ్ళ కోసం. ఒక్కసారి ఆ కార్యం జరిగితే వాళ్ళు ఎంత అంటే, భంగము అనేది మానానికి, వాళ్ళ అభిమానానికి చాలా దారుణమైన విషయం తెలుసా. ఇక మూడవది, చెరసాలలో ఉన్న వాళ్ళు ఎంతో మంది వాళ్ళని విడుదల చేయమని ఆ స్థలంలోకి నన్ను తీసుకెళ్లి ప్రార్థన చేస్తుంటే ఎంతమంది ఈరోజు చెరసాలలో బంధింపబడి ఉన్నారు తెలుసా. ప్రిజనర్స్ ఆఫ్ వార్ కావచ్చు, ప్రిజనర్స్ ఆఫ్ ఎనీథింగ్. 4వది, ఒక టీనేజ్ లో ఉన్న బాయ్స్ ని చూపించాడు. వాళ్ళు చుట్టూ బంధించబడ్డారు, వాళ్ళు తప్పించుకోవడానికి వెళ్తున్నారు. ఈరోజు మన యవ్వనస్తులు, మన బిడ్డలు ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి ఎంతగా చెడిపోతుంది. ఈరోజు నా దేవుని మనస్సులోకి వెళ్ళి, ఎంతకాలం నేను నా కష్టాలే కాదు, దేవుడు నీ కోసం, నీ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడని. చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు నీ చేయి పట్టుకున్నాడు. దేవుడు ఇక్కడ ఎన్నో చెప్తున్నాడు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాదు, ఇదిగో కొత్త సంగతులు నీకు తెలియచేయాలని. అయితే ఇక్కడ యెషయా 42:1 ఏమని ప్రారంభించబడుతుంది? ఇక్కడ సో సింపుల్, నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు, ఇతని యందు నా ఆత్మని ఉంచి ఉన్నాను అని చెప్పుతూ న్యాయము కనపరచు. అంటే అనాయింటెడ్ యు, ఆత్మను ఉంచి ఉన్నాను, అభిషేకించి ఉన్నాను. అతడు కేకలు వేయుడు, కంఠస్వరము వీధిలో వినబడినయు. ఎన్ని క్వాలిటీలు ఉంటాయి తెలుసా. గుండె పగిలి ఏడవాలనిపిస్తూ ఉంటుంది తెలుసా. మరి ఇదే వాక్యాలు మన సంఘ దర్శనం ఇచ్చాడు కదా, యెషయా 48:9. యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి. దేవుడు ఆలకించే సమయమాలు ఉంటాయి. నీ ప్రార్థనకి మనకి ఎంతో మంది చేయి పట్టుకుంటామని వచ్చారు కదా, నిజంగా చేయి వదిలిపెట్టేశారు కదా. ఎంతో మంది నేనున్నాను నీతో అన్నారు కదా. నువ్వు ఒక వ్యక్తికి చెప్పాల్సిన ఒక్క మాట తెలుసా, నేనున్నాను పదమ్మా అంటాను, వాళ్ళే చేసేస్తారు తెలుసా. ఎన్నో కథలు చెప్పొచ్చు తెలుసా దీని మీద. అంటే నేను చదివానని, ఎన్నో భావాలు చదివాను, కానీ 20 minutes వాక్యం విత్తితే, అంటే నువ్వు ఒక కష్టంలో ఉన్నప్పుడు నేను నన్ను పద నీకెందుకని చేపట్టుకో, ధైర్యం వచ్చేస్తుంది. ఒకడు నిలబడే కంటే 2 నిలబడితే ఎంతగా అన్న తెలుసా. నిజంగా we together can win the world. అంటే ఒకడు 1000 మందిని తరిమితే 2 10,000 మందిని తరుగుతారు. ఎక్కడ 2 నా నామమున ఏకీభవిస్తే భూమి మీద విప్పబడిన, పరలోకంలో విప్పబడిన, భూమి మీద బంధిస్తారు. అంటే ఒక దేవుడు చేసింది. అందుకే కదా ఇక్కడ ఏమంటున్నాడు, మనకి ఇవ్వబడిన దర్శనము
అనుకూల సమయందు మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చి రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని, బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీట్లోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. ఇక్కడ కూడా సేవకుడి కోసము చెప్పుతున్న మాట ఏమంటున్నాడు? నేను నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను అని చెప్పుతూ నా సేవకుడవు అని ఇక్కడ చెప్పుతున్నట్టు. అంటే ఇది చదువుదాం 5వ వచనం ఏమంటున్నాడు? తన సేవకుడై ఉండుటకు, అంటే యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని చెబుతూ, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు, ఇశ్రాయేలీయులలో తప్పించబడిన వారిని రప్పించినట్లు నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. కానీ భూదిగంతముల వరకు నీవు నేను కలుగచేయు రక్షణకు సాధనమగుటకై, అన్యజనులకు వెలుగై ఉండుటకై నేను నిన్ను నియమించిన. ఇదే కదా ఎత్తిపెట్టి పౌలు చెప్పేస్తూ ఉంటాడు. ఇలాగ ఆలోచిస్తూ, అంటే నిర్దయాత్మల సేవకుడు అవ్వాలి అని చెబుతూ యెషయా 48:1 మనము చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు? యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన, అంటే దేవుడు చెయ్యి పట్టుకుని జనాంగమా, అంటే జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారులారా అని చెప్పుతూ, నీతి సత్యములు అనుసరించిన వారులారా, మేము పరిశుద్ధ స్థలము పట్టణస్థులము. అంటే మరి పరిశుద్ధ పట్టణము యెరూషలేం కదా. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇక్కడ ఎంతగా బాధపడుతున్నాడంటే, నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుపనరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగియుండి. చాలాసార్లు మనం చేశామని గొప్పలు చెప్పుకుంటాం కదా. నీవు చెప్పక యుండునట్లు ఏమంటున్నాడు తెలుసా? క్రొత్త సంగతులు తెలియచేస్తాను, నీ కోసం నేను నియమిస్తాను అని చెబుతూ, నీవు తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని, కానీ నా కీర్తి నిమిత్తము నిన్ను బిగపట్టుకుని నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అని చెప్పుతూ నా నిమిత్తము 12వ వచనం అండి, యెషయా 48:12 ఇక్కడ చెప్తానండి. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నా చెవియొగ్గుము, నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను, నా హస్తము భూమికి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశం ఆ యొక్క వైశాల్యమును, నేను పిలిస్తే అవన్నీ ఆగుతాయి, నువ్వు తప్ప. చూసా, నేను నిన్ను పిలిచాను, నేను నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. ఇదే వాక్యాలు కదా యెషయా 43:1. యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు, నేను నిన్ను విమోచించున్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు నీతోనే చెప్తున్నాడు. నీవు జలములలో పడి వెళ్తావు, వెళ్ళవు అని చెప్పట్లేదు, వెళ్తావు. నదులలో పడి వెళ్తావు, వెళ్ళవు అని చెప్పట్లేదు. అయితే అగ్నిలోంచి వెళ్తావు, వెళ్ళవు అని చెప్పట్లేదు. నేనే నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను, నేను నిన్ను నడిపించువాడు. అంటే ప్రభువునందు ప్రియులారా, మనం ఏమనుకుంటామంటే ఏ సమస్యలో వద్దు, ఒకరితో వద్దు, ఒక ఇబ్బంది వద్దు, కష్టం వద్దు, ఏమి వద్దు, మనము అనుకున్నది జరిగిపోవాలా, మనము అనుకున్నట్లుగా ఎదుటి వాళ్ళు ఉండాలా, అందరూ మన మాట వినాలా, మనము ఏదో అన్నీ తెలిసినట్లు మనము 10 మందిని నడిపించేయడానికి ఇష్టపడుతున్నావు. కానీ ఏ రోజన్నా నీవు నేను దేవుడు మన పట్ల ఏమి ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఏ ఆలోచన కలిగి ఉన్నాడు, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన నిన్ను నన్ను ఏ విధముగా నడిపించాలని ఆశపడుతున్నాడు, ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి హృదయం పెట్టి చూడు. ఈరోజు నీతోనే చెప్తున్నాడు. మోషే, నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అంటున్నాడు. అంటే దేవుడు పేరు అబ్రాముని అబ్రహాముగా మార్చాడుగా.
ఇస్సాకు అని దేవుడేగా పేరు పెట్టాడు, సొలొమోను అని దేవుడేగా పేరు పెట్టాడు. మరి ఎంత మందికి దేవుడే పేరు పెట్టాడు. యోషియా అనే రాజు పుట్టక ముందే యోషియా పుడతాడు, ఇలాగు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. అంటే నీ పేరు సైతము, నీ వేళ్ళు సైతము, ఎన్ని వేళ్ళు ఉన్నాయో, సురేష్లు బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ. ఇట్లా సురేష్ సన్నిగంటి, సురేష్ కాకినాడ 6 ఏళ్ళు ఉంటాయా అంటారు. అంటే నీవు నీ రిప్రజెంటేషను దేవుని బిడ్డగా, దేవుని వెలుగు పంచేవాడిగా, దీపస్తంభముగా దేవుడు నీ చెయ్యి పట్టుకుని ఉన్నాడు. ఎప్పుడు కష్టంలోను, ఇష్టంలోను, నష్టంలోను, శ్రమలోను, వ్యాధులు, దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపువాడు. అంటే నీకు ఎన్నో కష్టాలు వచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు తెలుసు కదా, పిల్లి పట్టుకోవడము, కోతి పట్టుకోవడం. కోతి పిల్ల, పిల్లి పిల్ల. పిల్లి పిల్లని పిల్లి ఎలా పట్టుకుంటుంది? నోటితో పట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్తారు. ఏనో ఇల్లు తిప్పుతుంది అంటారు కదా. మరి కోతి పిల్లని, తల్లిని పిల్ల పట్టుకుంటా. ఈరోజు నీ బిడ్డను నువ్వు పట్టుకున్నావా, వాళ్ళు నిన్ను పట్టుకున్నారా? మరి దేవుడు నిన్ను పట్టుకుంటే ముదిమి వచ్చు వరకు చంకని ఎత్తుకునేవాడని నేనే, నిన్ను పట్టుకుని వాడని నేనే, నిన్ను నడిపించువాడని నేనే, నీవు నడువవలసిన మార్గము నీకు బోధించువాడని నేనే. కానీ నిజంగా ఆయన అడుగుతున్నాను, ప్రభా నా చేపట్టుకుందా? ఏం ప్రభా, ఎక్కడ వదిలేదు, నిన్ను విడువ, నీ ఎడబా అని అన్నావు కదా ప్రభా. ఆయన పట్టుకునే ఉన్నాడు. కానీ మన జీవితంలో ఇప్పుడు దావీదు చేయబట్టుకున్నాడు, ఎదుటి మరి గొలియాతు లేడా? దావీదు చేయబట్టుకున్నాడు, మరి అబ్షాలోము పరిపాలన చేయలేదా? ఆయన్ని చేపట్టుకుని ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉండగా, మరి యెహోషువతో నేను నీ చేయి పట్టుకుని ఉన్నాను, మోషేకు తోడై ఉండినట్లు మోషేతో చెప్తాడు, నీతో నేను ఐగుప్తుకి వస్తున్నాను, పదా ఫరో యొద్దకి. మరి ఈరోజు నిన్ను ఎక్కడికో పంపించాలనుకుంటున్నాడు కదా. మరి ఒక్కసారి ఆయన కోసం చూస్తావు. ఎంతో మంది నీ చేయి పట్టుకోవాలని ఆశపడుతున్నారు కదా. దేవుడే నీ చేయి పట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు కదా. ఆయన పట్టుకుంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి తెలుసా. కానీ మనం అనుకుంటాం ఏంటి ఇది అని. నేను అనుకున్నాను, నా కష్టంలో నేను కాలు జారిన వాడినయ్యాను, కానీ దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నీతిమంతుడు. ఆయన తన మహిమ నీ ద్వారా, నా ద్వారా చూపించాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేయనా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి ఉంటుంది. నవంబర్ కూడా వెళ్ళిపోతుంది. నీ చిత్తానికి మా జీవితాన్ని ఇస్తాం. వాక్యం వింటున్న వారికి వారి హృదయాలు కదిలింపబడలాగా, వారి జీవితంలో ఎంతో మంది నా చేయి పట్టుకోవాలి, నాతో ఉండాలనుకుంటున్నాం, కానీ నేను నడిచొచ్చానయ్యా. నా జీవితంలో నువ్వు పెట్టిన వాళ్ళు ఉన్నారయ్యా, నువ్వు పెట్టిన చోట నేనున్నానయ్యా. అటువంటి కృప, అవగాహన వీళ్ళకి అనుగ్రహించండి నైనా. ఎక్కడెక్కడికో నేను పరుగులు పెట్టాను తండ్రి, నీ కృప చాలునుగా. కానీ నచ్చుడని యేసునామున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి పెట్టండి. కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం. అక్కడ రిప్లై కూడా పెడుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.